హలో నమస్తే అండి. నేను మీ శ్రీనివాస్ ఎర్రమోతు. ఇప్పుడే పెద్ద సినిమా చూసి వచ్చానండి. శ్రియా డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వీడియో చేస్తున్నాను. అలాగే ఈ సినిమాలో ముఖ్యమైన అంశాలు ఏంటంటే రామ్ చరణ్ గారు ఈ స్టోరీ కోసం అంటే ఈ కథని నమ్మి చేయటమే ఒక గొప్ప విషయం. ఆ పాత్రకు తగ్గట్టుగా ఆయన అంత ఇమిడిపోయారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనమాట. అంత గొప్పగా ఉన్నారు రామ్ చరణ్ గారు. పెద్ద పాత్రకు తగ్గట్టుగా అంటే మూడు పాత్రలోను, ఒక క్రికెటర్ గాను, ఒక రెజ్లర్ గాను అంటే కుస్తీ పోటీదారుడు గాను, అలాగే ఒక రన్నర్ గాను, అలా మూడు పాత్రల్లోనూ ఆయన అద్భుతంగా జీవించాడు. ఇంకా మామూలు కాదనమాట. అంటే 2026లో ఎన్ని అవార్డులు అయితే ఉంటాయో అన్ని అవార్డులు ఇవ్వచ్చు, అతిశయోక్తి కాదు, అంత గొప్పగా చేశాడు. అయితే ఈ విషయంలో రామ్ చరణ్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ సినిమాని ఒప్పుకోవటమే ఒక గొప్ప విషయం. ఇటువంటి సినిమాని రామ్ చరణ్ గారు నమ్మి చేయటమే చాలా గొప్ప విషయం. ఇలాగా ప్రతి ఒక్క హీరో ఒక డైరెక్టర్ని నమ్మి చేస్తే గనక చాలా మంచి సినిమాలు వస్తాయి అంటానికి ఇది ఒక ఉదాహరణ. అంటే చాలా గొప్ప సినిమా. సింపుల్గా చెప్పాలంటే అక్కడక్కడ మనకు కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ ఉంటాయి, నేను కాదంటలేదు. సినిమాటిక్ లిబర్టీస్ ఉన్నాయి. కొంచెం ఒక 5 to 10 minutes పాటు మనకి ఏమన్నా అక్కడక్కడ ల్యాగ్ అనిపించవచ్చు, కానీ ఓవరాల్గా సినిమా చూస్తే కనుక ఒక అద్భుతం అనమాట. ఒక అద్భుతం సింపుల్గా చెప్పాలంటే. టువార్డ్స్ క్లైమాక్స్ మనకి కళ్ళనీళ్ళు వస్తాయి. రామ్ చరణ్ గారు ఈ పాత్రకు సంబంధించి చెప్పాలంటే మనం రామ్ చరణ్ చూడం, యాక్చువల్గా పెద్ద క్యారెక్టర్నే చూస్తాం. పెద్దకి బ్యాక్గ్రౌండ్లో కూడా ఎంత హైప్ ఉంటుందో ఆన్ స్క్రీన్ కూడా అంత హైప్ ఉండేలాగా రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ అయితే ఎరక్కొట్టేశారనమాట. సింపుల్గా చెప్పాలంటే అంత గొప్పగా ఉంది. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్లకు వస్తే కనుక అప్పల సూరి క్యారెక్టర్ జగపతి బాబు గారు మామూలుగా చేయలేదన్నమాట. అంటే మనం ఆయన వచ్చేటప్పుడు ఈయన జగపతి బాబు అని మనం అంతకుముందు లుక్కులు ఏమీ చూడకపోతే కనుక జగపతి బాబు అని మనం గుర్తుపట్టలేం, అంత గొప్పగా చేశారు. అలాగే నెక్స్ట్ భూమన్ ఇరానీ గారు ఒక ఆయన స్టోరీ నెరేషన్ కోసం ఉపయోగపడినట్టుగా ఆయన క్యారెక్టర్ ఉంటుంది, ఆయన అద్భుతం. క్లైమాక్స్ వరకు చూస్తే కనుక ఆయన ఒక అద్భుతం. అలాగే నెక్స్ట్ జాహ్నవి కపూర్ గారు ఏంటంటే మనకి అంటే సినిమా కోసం ఏదో హీరోయిన్ ఉండాలి కాబట్టి ఉందా అన్నట్టు అనిపిస్తుంది మనకు వాస్తవానికి. ఫస్ట్ హాఫ్లో ఏదో ఆవిడ పర్సనల్ క్యారెక్టర్ కూడా కొంత డెవలప్ చేశారు బాగానే, కానీ టువార్డ్స్ క్లైమాక్స్ ఆవిడ కూడా చాలా గొప్పగా నటించింది. చాలా మంచి సన్నివేశం ఒకటి ఉంటుంది, అంత గొప్పగానే ఆవిడ నటించింది. సినిమాకి కరెక్టే, అవసరమే అని అనిపిస్తుంది మనకి. ఆవిడ పాత్ర కూడా అంత ఇంపార్టెన్స్ ఉందండి. కోడి రామ్మూర్తి గారి స్ఫూర్తితో కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. అలాగే ఒక కుస్తీ పోటీ శిక్షణా కేంద్రం కూడా ఉంటుందన్నమాట. దానికి కొంచెం గురువు గారి కింద శివరాజ్ కుమార్ గారు ఎరగదీశారు, ఎక్సలెంట్. ఆ పాత్రకు ఆయన ఎంతవరకు న్యాయం చేయాలి అంతవరకు చేశారు. ఇంకా వీళ్ళ పాత్రలు మిగిలినన్నీ బాగానే పెట్టాం, బాగానే ఉంది. నెక్స్ట్ మళ్ళీ మ్యూజిక్ వరకు వస్తే కండి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ ఏంటంటే మరొక అద్భుతం అని చెప్పాలి. పాటలు సన్నివేశాలకు తగ్గట్టుగా ఎంతవరకు ఉన్నాయో అంతవరకు ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా బాగా నీట్గా క్లాసిక్గా అన్నమాట. అంటే మరీ ఓకే డబరబా బాధేసి చిరాకు రప్పించే విధంగా కాకుండా చాలా క్లాసిక్గా ఉంది, నీట్గా ఉంటుంది అనమాట. అంటే వాయిస్ అంటే యాక్టర్ల వాయిస్ని డామినేట్ చేయకుండా చాలా నీట్గా చేశారు. అలాగే మా సినిమాటోగ్రఫీ రత్నవేలు గారు కూడా చాలా విజువల్స్ అయ్యి చాలా గ్రాండియర్గా, వండర్గా, న్యాచురల్గా ఉన్నాయన్నమాట. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన బుచ్చిబాబు సానా గారు చాలా ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలండి. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఏమనుకున్నాడో అదే తీశాడు. ఇటువంటి సినిమాని నిర్మాత తీయటానికి ముందుకు రావటమే గొప్ప విషయం అండి. తర్వాత రామ్ చరణ్ గారు ఈ పాత్రను ఒప్పుకోవటం, ఈ పాత్రను ఒప్పుకొని ఆ సినిమాని తన భుజాల మీద ముందుకు తీసుకెళ్ళటం కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే యాక్చువల్గా ఇందులో ఉన్న సన్నివేశాలు కొన్నిట్ల ప్రకారం చూస్తే వేరే హీరోలు అయితే ఒప్పుకోరేమో అనిపిస్తుంది మనకి, కానీ రామ్ చరణ్ గారు ఒప్పుకొని అది మెప్పించి అందరికీ నచ్చే విధంగా చేయటమే చాలా చాలా గొప్ప విషయం. బయటకు వచ్చేటప్పటికి ఏంటంటే ఒక ఫీల్ ఉండిపోద్ది అనమాట. అంటే మనకి ఆ సినిమా అంతా ఒక హాంట్ అవుతూ ఉంటుంది. రామ్ చరణ్ గారే మన బుర్రలో తిరిగేస్తూ ఉంటాడు. ఏంటబ్బా ఇలా చేసాడు, ఎంత గొప్పగా చేసాడు, మనం ఈయన గురించి ఏడ్చాం, ఏం అద్భుతం కదా, అంటే తండ్రిని మించిన తనయుడా అనే విధంగా మనకి అంత గొప్పగానే ఉంటుంది. కారణం ఏంటంటే ఆయన ఆ పాత్రలో ఒదిగిపోవటమే, పెద్ద పాత్రలో ఒదిగిపోవటమే. ఇందులో కొంచెం అక్కడక్కడ ట్విస్టులు ఉంటాయండి. ట్విస్ట్ ఏంటంటే అది మనకి కళ్ళ నీళ్ళు తెప్పిస్తుంది. ఆ ట్విస్ట్ అంటే మనకి అది గతంలో రివీల్ అయిపోయిందని కొంతమంది అంటున్నారు, కానీ అది నాకు తెలియదు, కానీ నేను వినలేదు. కానీ ఆ ట్విస్ట్ ఏంటంటే రామ్ చరణ్ గారు స్వయంగా చేసుకుంటాడు.
అది ఏం చేసుకుంటాడు అనేది మీరు సినిమాలో చూడండి, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అంటే ఒక త్యాగం లాంటిది అనమాట. అంటే ఎన్నో ఇబ్బందులకు లోనవుతున్న ఆ ఊరు ప్రజలకి చివరికి రైలు కూడా ఆగేలాగా ఎలా చేశాడు రామ్ చరణ్, దానికోసం ఏం చేశాడు అన్నదే ముఖ్యమైన కథ. ఆ కథాంశాన్ని పట్టుకుని బుచ్చిబాబు సానా గారు ఎంతో అద్భుతంగా చేశారు. ఎంతో అద్భుతం అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే, ఒక విధంగా చెప్పాలంటే మనకి గౌరవం పెరిగిందనమాట. క్లైమాక్స్లో ఒక మంచి డైలాగ్ ఉంటుందండి. అదేంటంటే స్పోర్ట్స్ మినిస్టర్తో జరిగే ఒక మీటింగ్లో ఒక ఆయన అంటూ ఉంటారనమాట, ఏంటి మనం విలేజ్ స్థాయికి దిగజారిపోవాలా అని. విలేజ్ స్థాయికి దిగజారటం కాదు, విలేజ్ స్థాయికి ఎదగాలి అని అంటాడనమాట. అదే ఈ కథ. సినిమా గురించి చెప్పాలంటే అద్భుతం. మీరందరూ కూడా తప్పగా చూడండి. జై హింద్. శ్రీయా డ్రీమ్స్.